ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇజ్రాయెల్ ఈ రోజున ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇజ్రాయెల్ ఏం జరిగినా అది ట్రెండింగ్ అవుతుందండి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఏం జరిగినా అది వరల్డ్ న్యూస్లోకి వస్తుంది. ఎందుకంటే దేవాదేవుడు ఆ దేశానికి ఇచ్చినటువంటి గొప్ప ఘనత లాంటిది. చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచంలో అందరి మనసులో అది ఉంటుంది. అందరి యొక్క దృష్టిని అది ఆకర్షిస్తుంది. రీసెంట్గా ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకోవాలంటే ఇరాన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇబ్రహీం రైజీ ఆ వ్యక్తి ఒక మాటను తరచూ చెప్తుంటాడండి. ఏమనంటే ఇజ్రాయెల్ని ప్రపంచ పటం నుంచి నేను తీసేస్తాను, యూదులు అనేటువంటి వారి ప్రపంచంలో కనబడడానికి వీల్లేదు, నేను ఆ దేశాన్ని నాశనం చేస్తానని ఎన్నో శపథాలు చేశాడు, ఎన్నెన్నో ప్రకటనలు ఇచ్చాడు. మరి ఇజ్రాయెల్ దేశం మీద దాడి కూడా వారు చేస్తూనే ఉన్నారు. మరి రీసెంట్గా మనకి జరిగిన సంఘటన మనకు తెలుసు. ఇబ్రహీం రైసీ అజర్బైజాన్ అనేటువంటి ఆ దేశం నుంచి మరలా ఇరాన్ తిరిగి వస్తున్నప్పుడు 9 హెలికాప్టర్లో వారి యొక్క సిబ్బంది ప్రయాణం చేస్తున్నారు. తను ప్రయాణం చేస్తున్నటువంటి హెలికాప్టర్లో విదేశాంగ మంత్రి ఉన్నాడు, పైలట్ ఉన్నాడు, ఇంకా చాలా ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు. 9 మందితో కూడినటువంటి ఆ యొక్క హెలికాప్టర్ అజర్బైజాన్ నుంచి ఇరాన్కి వచ్చి వస్తున్నప్పుడు ఆ కొండల్లో చిక్కుకుని నిజంగా భయంకరమైన రీతిలో దుర్మరణం పాలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక దేశపు రాష్ట్రపతి అంత భయంకరంగా మరణించడం అనేది ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. ప్రపంచం అంతా ఈ రోజున ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఇది ఎలా సాధ్యపడింది, ఆ వ్యక్తి ఏ విధంగా మరణించాడు, దుర్మరణం పాలవడానికి కారణాలు ఏంటి అని రకరకాల కారణాలు ఈరోజు అన్వేషిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ అయినటువంటి మొసాద్ ఈ కార్యాన్ని చేసింది, లేజర్ ద్వారా ఏదో చేశారని మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాట నేను చెప్పనివ్వండి, ఇబ్రహీం రైజీ అనేటువంటి ఇరాన్ ప్రెసిడెంట్ ఎలాంటి వాడనంటే భయంకరమైనటువంటి నియంత అండి. వాస్తవానికి నియంతలు మనకు తెలుసు. ఆ నియంత పాలన ఇరాన్లో ప్రారంభించాడు. మనకు తెలుసు నియంతలు అడాల్ఫ్ హిట్లర్ కావచ్చు, ముస్సోలిని, ఇంకా చెప్పాలంటే సద్దాం హుస్సేన్, ఇలాంటి వారందరూ కూడా నియంత పాలనలో ఆ దేశానికి అందించారు. వారిని గతించిపోయారు, వారు నాశనం అయిపోయారు. ఈ వ్యక్తి కూడా ఇరాన్ దేశంలో ఏ ఒక్కరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుండేటువంటి వాడు. ఎవరైనా హిజాబ్ వేసుకోకపోతే తలల మీద కాల్చేసేవాడండి. ఎంతో భయంకర నిరంకుశత్వ పాలన, మత పాలన చేయాలని ఎన్నెన్నో కళ్ళగన్నాడు. నిజంగా ప్రజలకు ఏ ఒక్కరికి కూడా శాంతి సమాధానాలు ఉంటుండే కావు. ఎవరైనా యూదులు కనిపిస్తే వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తుండేటువంటి వాడు. చాలా స్ట్రిక్ట్గా దేశాన్ని ముందుకు నడిపించాలి, మతపరంగా దేశాన్ని నడిపించాలి, సెక్యులరిజం అనేటువంటి ఆ భావన మా దేశంలో ఉండడానికి వీల్లేదు, ఇదంతా కూడా మతతత్వ పాలన అందించాలి, నియంత పాలన చేయాలని ఎన్నో కళ్ళగన్నాడు. అలా చేశాడు కూడా. అనేక మంది చావు కారణమయ్యాడండి. అనేక మందిని చంపేశాడు, అనేక మందిని షూట్ చేసి చంపేశాడు, ఉరితీసి చాలా మందిని చంపేశాడు. మరి దేవుడు చూశాడు, ఓ మనుషుడా, ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తా ఉన్నాడు బైబిల్లో. అందుని బట్టి క్రోధాన్ని విత్తాడు, హింసను విత్తాడు, మరణాన్ని విత్తాడు, తన జీవితంలో దుర్మరణం పాలయ్యాడు. ఈరోజు ఒక మాట నేను చెప్పనివ్వండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోవడం దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. ఈరోజు యెరూషలేము కోసం ప్రార్థన చేయండి. ఎందుకు ఇజ్రాయెల్ దేశం అంత ప్రాముఖ్యతను సంపాదించుకుంది అని అంటే మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ దేశంలో ఆయన పుట్టాడు. ఆ దేశం యొక్క రక్షణ కొరకు దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నాడు. ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ దేశానికి ఉన్న డిఫెన్స్ సిస్టమ్ మొసాద్ చాలా పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ అండి. వారి దగ్గర ఉన్నటువంటి ఐరన్ డోమ్ కావచ్చు, ఆ డేవిడ్ స్లింగ్, ఇలాంటివి ప్రపంచంలో చాలా శక్తివంతమైనటువంటి ఆయుధాలుగా ఉన్నాయి. ఆ దేశం మీద ఎవరైనా సరే కన్నేసినా సరే, ఆ దేశాన్ని నాశనం చేయాలనుకున్నా సరే దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడు. విషయాన్ని గమనించండి. దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఆ దేశం పట్ల ఉంది. ఎందుకంటే ఎంటైర్ బైబిల్ అంతా కూడా ఆ దేశం చుట్టూ, ఆ దేశంలో జరిగిన సందర్భాల గురించి రాయబడింది. ఒకవేళ ఆ దేశమే నాశనం అయిపోతే బైబిల్ మనుగడ కూడా ఒక రకంగా ప్రశ్నార్థకరం అవుతుంది. అందుని బట్టి దేవుడు ఆ దేశాన్ని కాపాడుతూ ఉంటాడు. యూదుల్ని ప్రత్యేకంగా దేవాదేవుడు కాపాడుతూ, మన చరిత్ర ఒకసారి చూస్తే యూదులు ఏ విధంగా తప్పించబడ్డారో మనం చూస్తే, హామాను అనేటువంటి ఆ భయంకరమైన వ్యక్తి ఇజ్రాయెల్ జాతిని నాశనం చేయాలని ఆ రోజు కంకణం కట్టుకున్నాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే రష్యన్ నియంత్రణలో చాలా మంది యూదా జాతిని సంహరించాలి. అడాల్ఫ్ హిట్లర్ అనేటువంటి వ్యక్తి 60 లక్షల మందిని యూదుని చెప్పినప్పుడు అడాల్ఫ్ హిట్లర్ కూడా ఏ విధంగా మరణించాడో మనకు తెలుసు. కాబట్టి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకు నిద్రపోడు. మనుషులను ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తావు. ఇబ్రహీం రైజీ అంత భయంకరంగా దుర్మరణం పాలైనటువంటి రీతిని చూస్తున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. దేవుడే తీర్పు తీర్చాడు.
ఆలోచన చేయండి. ఆ దేశస్తులు ఏం చేశారు? ఆ వ్యక్తికి, యూదులు అమాయకులైనటువంటి ప్రజలు ఏం చేశారు? ఆ దేశం మీద దాడి చేశాడు. ఆ దేశాన్ని ఎలాగైనా నాశనం చేయాలి, వరల్డ్ మ్యాప్ నుంచి ఆ దేశాన్ని తుడిచిపెట్టేస్తానన్న సవాలు విసిరాడు. ఆలోచన చేయండి. ఇజ్రాయెల్ని నాశనం చేయటం, ఇజ్రాయెల్ని టచ్ చేయడం అంత ఈజీ కాదండి. ఈవెన్ అమెరికా కూడా ఇజ్రాయెల్కి ఎంతగానో సహకరిస్తున్నారంటే, ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళ ఎకానమీ కావచ్చు, వాళ్ళకున్న జ్ఞానం చాలా గొప్పది. అందును బట్టి ఇలాంటి కార్యాల గురించి తెలుసుకోవడం ద్వారా దేవుని పరిపూర్ణమైన చిత్తాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఇశ్రాయేల్ని ఏ ఒక్కరూ నాశనం చేయలేరు. ఇశ్రాయేల్ని కాపాడు అనేటువంటి యెహోవా దేవుడు కొనుక్కుడు నిద్రపోడు. నిజంగా ఆయన హస్తం కురచ కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు. కాబట్టి నా మట్టి నేను ఎంతగానో ఈ విషయం గురించి ఆలోచన చేసినప్పుడు, ఇబ్రహీం రైజీ, అతనితో పాటు ఒక విదేశాంగ మంత్రి, ఆ తర్వాత ఒక గవర్నర్, పైలట్స్ చనిపోవడం అనేది చాలా విచారకరమైనటువంటిది. ఈ సత్యాన్ని గమనించాలి. దేవుని ప్రజల మీద ఎవరన్నా తిరుగుబాటు చేస్తే, దేవుని ఆత్మ కలిగిన ప్రజలపై తిరుగుబాటు చేస్తే దేవుడు జోక్యాన్ని కలుగు చేసుకుంటాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్దలదు. ఈ వాగ్దానం నెరవేర్చబడింది కదండి. ఇశ్రాయేల్ నాశనం చేయాలి అని ఎన్నో ఆయుధాలు, ఎన్నో పన్నాగాలు పనిటువంటి ఆ గవర్నర్, ఇరాన్ గవర్నర్ అయినటువంటి ఇబ్రహీం రైజీ ఏ విధంగా తను మరణించాడో, ఏ విధంగా అంతమైపోయాడో మనం గమనిస్తున్నాం. కాబట్టి సత్యాన్ని గమనించండి. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా వర్దలదు. దేవుని పక్షాన ఉన్నాడు. దేవుని పక్షాన ఉండగా నీకు విరోధి ఎవరు? ఇశ్రాయేల్ పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుని ప్రజల పట్ల దేవుడు ఉంటాడు. ఖచ్చితంగా ఆయన తగిన కాలమందు ఆ న్యాయాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని చూడాలనుకుంటే కనుక ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన శ్రేష్టమైనటువంటి వర్తమానాలు, పాటలు, షార్ట్ వీడియోస్, ఇంకా చరిత్రలో జరుగుతున్న అనేకమైన విషయాలు వాక్యానికి జోడిస్తూ అందిస్తున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా దేవుని పొందుతారు. ఇప్పుడే ఆలస్యం చేయకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయబడుతున్నాయి కాబట్టి మీరు వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.